హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ కారణ జన్ములు అలా అవర్రా ఎరినాయల్లారా అని ఆగ్రహిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, సోషల్ మీడియా అంటేనే ఒక కామెడీ ప్రపంచకం అని. అక్కడ ఎప్పుడు ఏ టాపిక్ ట్రెండ్ అవుతుందో, ఎందుకు ట్రెండ్ అవుతుందో ఎవరికి తెలియదు అన్నమాట కామెడీగా. ఇక ఇప్పుడు మనం మ్యాటర్లోకి అర్జెంటుగా వెళ్తే, మనకు పెద్ద ఎన్టీఆర్ తెలుసు కదా, ఆయన ఒక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని. ఎందుకంటే తెరపైన అన్నేసి పౌరాణిక పాత్రలు చేయడం వల్ల ఆయనకు ఆ టైటిల్ ఎట్టారు తెలుగు ప్రేక్షకులు. ఇక కొందరు సామాజిక వర్గ ఔత్సాహికులైతే ఆయన్ను ఏకంగా కారణ జన్ముడు అని చెప్పి కామెడీ చేస్తూ ఉంటారు. మనకు పురాణాల ప్రకారం తెలుసు కదా, కారణ జన్ములు అంటే భూగోళం పైన ధర్మం అదుపు తప్పి అధర్మం హెచ్చుమీరినప్పుడు నారాయణుడు నరుడి అవతారం ఎత్తి మొత్తం సెట్ రైట్ చేస్తూ ఉంటాడని. అలాంటి అవతారాలు ఒక ప్రత్యేక కారణం కోసం పుడుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళను కారణ జన్ములు అంటూ ఉంటారు. అంటే కృష్ణుడు, రాముడు, పరశురాముడు ఇలాగనమాట. మరి అంతటి మహత్కరమైన పదప్రయోగాన్ని సింపుల్గా పెద్ద ఎన్టీఆర్కి పెట్టడం కామెడీ గాక మరేమిటి. ఇక ఈ టాపిక్ని ఇంకా గందరగోళపరచడానికి అన్నట్టు ఎవరో ఔత్సాహికులు అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ ఈవినింగ్ స్నాక్స్ కింద ఒక్క ఉదుటున 40 బజ్జీలు తినేవాడు, అందుకే కారణ జన్ముడయ్యాడు అని చెప్పడంతో ఒక నెటిజన్ అన్నియాగాడు అది నిజం అనేసుకొని ఆ 40 బజ్జీల ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి లైవ్ పెట్టి మరీ ఆ 40 బజ్జీలు తిని నేను కూడా కారణ జన్ముడినే అని ప్రకటించుకున్నాడు. తర్వాత 40 బజ్జీలు తిన్న అన్నయ్య పరిస్థితి ఏంటో సమాచారం లేదన్నమాట. అయినా వీళ్ళ మూర్ఖత్వం కాకపోతే అన్నేసి మిరపకాయ బజ్జీలు తింటే కారం ఎక్కువ కింద బ్లో అవుట్ అవుద్ది, కానీ కారణ జన్ముడు ఎందుకు అవుతారు అనే సెన్స్ కూడా లేదు ఇప్పటి జెన్జీ కిడ్స్కి. బహుశా అన్నేసి బజ్జీలు తినేసి కూడా ఉల్లాసంగా ఉన్నాడు కాబట్టే పెద్ద ఎన్టీఆర్ని అప్పట్లో సహచరులు కామెడీగా అలా కారణ జన్ముడు అని పిలుచుకునేవారేమో. ఎందుకంటే అదొక రేర్ ఫీట్ అవుద్ది కాబట్టి. మనం మహా అయితే 3-4 తినేసి ఓరి నాయనో అని 4 లీటర్ల శరబత్ తాగుతాం తప్పిస్తే 40 అనేది రూల్డ్ అవుట్ కేస్ అనేది ట్రేడ్ పండితుల వాదన. ఇక పెద్ద ఎన్టీఆర్ 40 బజ్జీల స్నాక్స్ అనేది ఎగ్జాగరేషన్ ఏమీ కాదు. గూగుల్, యూట్యూబ్, వికీపీడియాలలో వెతికితే నిజమే అనే రుజువులు కనిపిస్తూ ఉంటాయి. ఈ విషయమై ఒకసారి లక్ష్మీ పార్వతి పిన్ని గారిని ఇంటర్వ్యూలో అడిగితే ఆమె ఇంకాను అన్నగారు 40 బజ్జీలు మామూలుగా తినేవాడు కాదు, ఆవకాయలో ముంజుకొని నంజుకొని తినేవాడు అని చెప్పేసి అందరూ ఆవకాయలే చేసి పారేసిందనమాట. 40 బజ్జీలు మామూలుగా తినడమే సాహసం అంటే మళ్ళీ ఆవకాయలో ముంచుకొని నంజుకొని తినడం అంటే అది దైవాంశ సంభూతులకే చెల్లుతుంది అనేది వాస్తవ నిజం. ఇక ఇంకో ఇంటర్వ్యూలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ అంకుల్ మాట్లాడుతూ పెద్ద ఎన్టీఆర్ 40 బజ్జీలు తినడం అనేది ఖండించి 40 బజ్జీలు కాదు, ఆయన సరదాగా ఒక చిన్న బుట్ట పెట్టుకొని అందులో ఉన్న బజ్జీలన్నీ తినేసేవాడు అని, దానికి నేనే సాక్షి అని చెప్పి శ్రోతల ఫ్యూజులు ఎగరగొట్టాడు. అంతెందుకు, ఆస్థాన భజన్లాలైన చెవిలో ఈకల సిట్టిబాబు అంకుల్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెబుతూ అప్పట్లో అన్నగారు అవ్వలీలగా 100 బజ్జీలు తిని భేవ్ అని అనేవారు అని చెప్పాడు. ఇలా పెద్ద ఎన్టీఆర్కి బజ్జీలు అంటే ఇష్టం అని చెప్పడానికి ఎన్నో లైవ్ సాక్ష్యాధారాలు ఉన్నాయన్నమాట. ఈవినింగ్ స్నాక్సే ఈ రేంజ్లో అంటే ఇక భోజనాల సంగతి ఏంటి అంటారా? వాటి గురించి ఎంత చెప్పుకున్నా ఏదో ఒక డిష్ మిగిలే ఉంటుంది అని చెప్తున్నారు అప్పట్లో పెద్ద ఎన్టీఆర్తో వర్క్ చేసిన ఆర్టిస్టులు కానీ, ఆయన పనివాళ్ళు కానీ, కుటుంబ సభ్యులు కానీ. ఆ మధ్య 100 సంవత్సరాల పెద్ద ఎన్టీఆర్ ఫంక్షన్లో కూడా ఫ్యాన్స్ అందరికీ తెలియపరచడానికి పెద్ద ఎన్టీఆర్కి ఇష్టమైన మెనూ కూడా ప్రదర్శించారు నందమూరి వంశస్థులు. ఆ లిస్టుని యంగ్ ప్యాంథర్ చైతన్య కృష్ణ ఎంత ఉల్లాసంగా చూపిస్తున్నాడో మీరే చూడండి. ఏదైనా ఫంక్షన్కి క్యాటరింగ్ ఆర్డర్ చేస్తున్నట్టు ఆ లిస్టు చూడండి అసలు. ఇక ఇదే అదునుగా మార్కెటింగ్ చేసుకోవడానికి జొమాటో వాడు కూడా ఇలా కస్టమర్స్ నోట్లో లాలాజలం లేపి బజ్జీ అమ్ముకోవడానికి ఈడి ఎటకారం చూడండి. వాంట్ టు బికమ్ కారణ జన్ముడు అయితే బజ్జీ ఆర్డర్ చేయండి అని ఆన్లైన్ రచ్చని కాస్త బిజినెస్ చేస్తున్నాడంటే ఈడి ఏషాలు.
ఇక అంతేకాదు ఈటీవీ వాడు కూడా ఇదే సందు అని మిరపకాయ బజ్జీ కూడా మీ అభిరుచిలో చూడండి అని ఏషాలు కడుతున్నాడు. ఇక వీళ్ళే కాదు, ఈ మిర్చి బజ్జీ నేషనల్ ట్రెండ్ అవడంతో తమిళ్ ఫేమస్ యూట్యూబ్ వంటల ఛానల్ వాళ్ళు కూడా ఇన్స్టంట్గా బజ్జీలు చేసి వీడియో అప్లోడ్ చేసి క్యాష్ చేసుకుంటున్నారంటే ఇంకేం చెప్పాలి. ఈ జెన్జీ కిడ్స్ నిబ్బాగాలు చేసే పనులు ఇలాగే ఉంటాయి. పెద్ద ఎన్టీఆర్ని టీడీపీ వాళ్ళు సరదాగా కారణ జన్ముడు అని అంటుంటారని గ్రహించుకోకుండా ఆయన 40 బజ్జీలు తినడం వల్లే కారణ జన్ముడు అయ్యాడు అని ఆన్లైన్లో పొరబడుతున్నారు. పెద్ద ఎన్టీఆర్ అంటే ఆజాన్బాహుడు, పైగా భోజన ప్రియుడు కాబట్టి అన్నేసి బజ్జీలు అవలీలగా తినగలిగేవాడేమో. అది పట్టుకొని ఇప్పటి ఫిల్ల ఫిత్రేగాళ్ళు నేను కూడా 40 బజ్జీలు తింటా, కారణ జన్ముడు అవుతా అని కామెడీ చేస్తే కారం ఎక్కువయ్యి ఎగ్జిట్ డోర్ మండిపోవడమే కాకుండా లైఫ్లో మళ్ళీ కారం అంటే హాహాకారాలు చేసే పరిస్థితి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.